కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 42% కాకుండా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ భవన్లో కల్వకుర్తికి చెందిన పలువురు కాంగ్రెస్ బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. బాలానగర్ జీడిమెట్లలో పరిశ్రమల భూములను తక్కువ ధరకు బడాబాబులకు సీఎం రేవంత్ రెడ్డి రాసిస్తున్నారని ఆరోపించారు. 2028లో కాంగ్రెస్తో అసలు యుద్ధం ఉంటుందన్నారు. జనవరి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. ఇచ్చిందేమో 17 అంటే 25%. నాగర్ కర్నూలు జిల్లా అయితే 13% బీసీలకు. మరి బీసీ సోదరులు బుద్ధి చెప్తారా చెప్పరా? ఇంత మోసం చేసిన ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో. ఒకరోజు జీవో ఇచ్చినా అంటాడు, ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు, ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు, ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు. ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇవాళ బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయనను బుద్ధి చెప్తారా? కల్వకుర్తి తాలూకాలో చెప్పరా? మా బీసీ సోదరులే మీరే ఆలోచించాలా, మీరే డిసైడ్ చేయాలా, మీరే నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగలేదు, రోడ్డు విస్తరిద్దామంటే జాగలేదు. కానీ 9300 ఎకరాలు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసి ఇచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉతానే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా? నాకు తెలియదా? ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది. 50% ట్యాక్స్ ఉన్నది, ఆర్ఆర్ ట్యాక్స్. 50% వెనుకకు నూక్కుండే. ఇది కథ. అంటే 9300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు. ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. అందులో 50% కాంగ్రెస్ వాళ్ళు దొబ్బక తినే ప్రయత్నం చేస్తాను. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తెస్తారని ఇచ్చింది. ఇక నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా. మీరు ఆలోచన చేయండి. కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం దొరుకుతుందా? 8,000 రూపాయల గజం ఎవడని ఇస్తా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లైన్ పోయి కట్టుకొని కొనుక్కుంటారు కాదా? కడతాలనే లక్ష ఉందట. మరి కూకట్పల్లిలో 8,000 రూపాయల గజం అమ్ముతుండే రేవంత్ రెడ్డి. ఎవరికి? మనకు అమ్ముతలేడు, ప్రజలకు అమ్ముతలేడు. బడా బడా పారిశ్రామికవేత్తలు, ఆయన అన్నదమ్ములు, కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరున్నారు వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళందరూ కలిసి గుంపై ఇవాళ వెనకకెళ్ళి రాయించుకొని వేరే వాళ్ళ పేర్ల మీద అగ్రిమెంట్లు పెట్టి దొంగతనం చేసి మొత్తం 9300 ఎకరాలు దొబ్బేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి పని చేస్తలేడు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనే చేస్తాడు. ఉన్నమాట చెప్తున్నాడు. మీ దగ్గర కూడా ఏమేం చేస్తున్నాడో, 4th సిటీ, అట్లాగే పక్కన RRR, ఇటుదిప్పుడు అటుదిప్పుడు మీకు తెలియదా? మీరు రేపు సర్పంచ్ ఎన్నికల్లో కొట్లాడండి, జెడ్పీటీసీలో కొట్లాడండి, ఎంపీటీసీలో కొట్లాడండి. కానీ అసలు యుద్ధం 2028లో